ఓకే. సో, యెస్. వాయిస్ క్లియర్ ఉంది గదా! यस, यस, वी आर क्लियर है, बिल्कुल क्लियर। ఓకే. ఓకే. సో, ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. సో, చాలా రోజుల నుంచి అనుకుంటున్నా మనము ఒక న్యూ సీరీస్ స్టార్ట్ చేయాలి. అండ్ అది బుక్ సీరీస్. ఓహ్! చాలా ఆహ్, మంచి మంచి బుక్స్ మనకు విన్నింగ్ టీమ్ సజెస్ట్ చేస్తారు. సజెషన్ వస్తూ ఉంటది. వన్ ఆఫ్ ది బుక్ నేను రీడ్ చేశాను. అండ్ ఆ బుక్ పేరు 'యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్'. ఈ పుస్తకం ఇది. ఓకే. సో, 'యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్' మార్వెలస్ బుక్. మన జీవితంలో ఏదైనా మంచి జరగాలి, ఏదైనా జరగాలి అనుకుంటే మంచి, చెడు ఏదైనా మనం సాధించేది ఉన్నదంటే దాని వెనుక మనిషి యొక్క యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. ఓకే. మనం ఇవాళ ఏమున్నాము, మనిషి ఎక్కడున్నాము, ఏ స్థితిలో ఉన్నాము, అదంతా యాటిట్యూడ్ వల్లనే ఉన్నది. आज हम जो भी है, जहाँ भी है, ठीक है, जिस स्थिति में है, సో वो सब हमारे యాటిట్యూడ్ కి వజह से. ఇదంతా మన యాటిట్యూడ్ వలన ఇది జరగబోతుంది. సో, విలియం జేమ్స్ అని ఇట్స్ చాలా పెద్ద శాస్త్రవేత్త అతను. అతనేమన్నారు అంటే, ఈ మనుష్య జీవితంలో అతి గొప్ప ఏదైనా మనము కనుక్కున్నాము అంటే, ఓకే, డిస్కవరీ అంటారు. ఈ జనరేషన్‌లో ఏదైనా అది ఉన్నది అంటే ఒకే ఒక ఉన్నది. ఒక మనిషి తన జీవితాన్ని మార్చుకోవచ్చు. ఎలా అంటే తన మైండ్ మార్చుకుంటే జీవితం మార్చుకోవచ్చు. ఇది మనం కనుక్కున్నాము ఈ ఈ ఏజ్‌లో. ఈ వయస్సులో ఏం కనుక్కున్నాము? అతి గొప్ప విషయం ఏమున్నదంటే, తన విచారాల ద్వారా, తన మైండ్ ద్వారా వ్యక్తి అనే అతను జీవితం గూడా మార్చుకోవచ్చు. ఇది విలియం జేమ్స్ అన్నారు. సో, ఈ బుక్ జెఫ్ కెల్లర్ రాశారు. సో, జెఫ్ కెల్లర్ ఒక లాయర్‌గా వర్క్ చేస్తుండే అమెరికాలో. సో, లాయర్‌గా వర్క్ చేసుకుంటూ అతను చాలా కష్టపడుతుండు. డే అండ్ నైట్ ఎన్నో పెద్ద పెద్ద పుస్తకాలు చదవాలి. గంటలు గంటలు కోర్ట్‌లో వాదించాలి. ओके। तो बहुत सारे केसेस वो लड़ रहे थे और खुश नहीं थे अपने काम से. అతను అంత హ్యాపీ లేకుండే ఇంత కష్టపడుతున్నాను అండ్ రోజు కేసెస్ అవి అన్నీ నెగెటివ్ చూసి చూసి అతని యొక్క మనసులో ఉన్న ఆనందము, ఉత్సాహం అనేటిది తగ్గిపోతుంది. సో, ఆల్వేస్ అన్‌హ్యాపీ ఉండడం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆ కేసెస్, ఆ కోర్ట్ వాతావరణం నచ్చలేకపోయింది. ఇంత కష్టపడుతున్నా అయినా గూడా అంత సంపాదన అయితలేదు అని. సో, పరేషాన్ ఉండే ఒకరోజు అతను రాత్రికి టీవీ చూసుకుంటూ ఒక యాడ్ చూషిండు. యాడ్‌లో ఒక మైండ్ పవర్ ట్రైనింగ్ గురించి యాడ్ ఉండే. అండ్ ఒక ఫిల్మ్ స్టార్ ఆ యాడ్‌ని నేను చూసేసి అది నేను తీసుకున్న తర్వాత అది విన్నాను. నా లైఫ్ మారిపోయింది అంటే, సరే నేను గూడా ఏమున్నది ఇంత నైట్‌లో చాలా ఫ్రస్ట్రేషన్ ఉండే. ఈ లైఫ్ ఎంత బిజార్ అయిపోయింది అని. तो बहुत फ्रस्ट्रेशन में था वो और टीवी ऐड देखकर उन्होंने माइंड प्रोग्राम को ऑर्डर किया क्रेडिट कार्ड लेकर. క్రెడిట్ కార్డ్‌తో అతను ఆ మైండ్ ప్రోగ్రామ్‌కి ఆర్డర్ ఇచ్చిండు. సో, ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళ భార్యకి చెప్పిండు. ఇదిగో నేను ఇట్లా ఇట్లా ఆర్డర్ చేషినా, అసలు నేను విసిగిపోయినా, అలసిపోయినా ఇదంతా ప్రొఫెషన్‌తో నేను ఏదో సంథింగ్ మార్పు రావాలి జీవితంలో. ठीक है, तो वाइफ को भी उन्होंने बता दिया कि अभी कुछ बदलाव चाहिए, मैं तो ये ऑर्डर कर दिया। तो कुछ दिन के बाद द मेंटल बैंक द मेंटल बैंक कोर्स बुक्स అండ్ ఆడియో సీరీస్ పార్సల్ ఇంటికి వచ్చింది. అది వినడం స్టార్ట్ చేసిండాయన. ఓకే. वो पार्सल आ गया और वो अ, सुनना स्टार्ट किया और उसमें कई सारे बुक्स थे। उसमें नेपोलियन हिल का थिंक एंड ग्रो रिच बुक था एंड नॉर्मन विंसेंट पेल का था और रॉबर्ट शूलर मैजिक ऑफ थिंकिंग बिग ये बुक उसके अंदर था। फिर बाद में उन्होंने తర్వాత అతను జిగ్ జిగ్లర్, నైట్ ఎర్ల్ నైటింగేల్, జిమ్ రాన్, బాబ్ క్రాటర్ ఇట్లాంటివి గొప్ప గొప్ప వాళ్ళ యొక్క బుక్స్, సీరీస్ అండ్ ఆడియోస్ వినడం స్టార్ట్ చేసిండు. అతనికేం తెలిసింది అంటే,
చూడండి, ఇవ్వాళ నాకు ఏదైనా జరుగుతున్నది అంటే దాని యొక్క రెస్పాన్సిబుల్ ఎవ్వరు, బాధ్యత ఎవరిది, ఇదంతా ఎందుకు జరుగుతున్నది అంటే అది నా వల్లనే అయితుంది అని అతనికి అర్థమైపోయింది. జీవితంలో ఏదైనా జరుగుతున్నది అంటే అది నా వల్లనే జరుగుతున్నది. ఇది డిసైడ్ అయిపోయింది. నౌ యూ ఆర్ వాట్ యూ థింక్ యూ ఆర్. బట్ ఓకే, వాట్ యూ థింక్ యూ ఆర్. మీరు మీ గురించి ఏం ఆలోచించుకుంటున్నారో అది మీరు కాదు. కానీ మీరేవైతే ఉన్నారో, ఓకే, మీ ఆలోచన సరళి ఏవైతే ఉన్నది అదే మీరున్నారు. మీరు మీ గురించి ఎలా అనుకుంటే అలానే జరుగుతది. ఓకే. సో, ఇది అతనికి అర్థమైపోయింది. అండ్ దాని తర్వాత అతని యొక్క మైండ్‌సెట్ ఎప్పుడైతే ఆలోచన సరళి చేంజ్ అయింది, जब उनका थॉट प्रोसेस चेंज हुआ, वहाँ से उनके जीवन में एक नया रास्ता, नए आशा, नया रोशनी आने लगा. ఓకే. ఒక కొత్త ఏమంటారు వెలుతురు జీవితంలో రావడం స్టార్ట్ అయింది. కొత్త ఎనర్జీ స్టార్ట్ అయింది. ఎందుకు అంటే అతని యొక్క ఆలోచన సరళి, యాటిట్యూడ్ అనేటిది చేంజ్ అయింది. సో, ఇక్కడ వ్యక్తి, ఈ ఆథర్ ఏమంటున్నారు అంటే, అతను అది వింటూ ఆహ్, నాకు నేను మోటివేటెడ్‌గా ఉండాలి అని అతను మాట్లాడడం స్టార్ట్ చేసుకుంటూ, లాయర్ నుంచి అతను ఒక బుక్ ఆథర్ అయిండు. మోటివేషనల్ స్పీకర్ అయిండు. చాలా గొప్ప వ్యక్తి అయిండు. సో, అతను ఏమంటున్నారంటే, నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ పవర్ టు చేంజ్ యువర్ లైఫ్. ఓకే. సో, ఒక సీనియర్ లాయర్‌గా అతను ఎన్ని సంవత్సరాలు పనిచేసి కూడా లైఫ్ మార్చుకున్నాడు. ఎందుకు అంటే, అది విని, నేర్చుకొని, पॉजिटिव एटीट्यूड बुक्स चదువుకొని. वो बुक्स पढ़ने के बाद उनमें बदलाव आया. तो कभी भी आदमी बदल सकता है. ये बदलने के पावर को कभी आदमी भूलना नहीं चाहिए. ఎప్పుడు అది మర్చిపోవద్దు అని అంటున్నారు. మనం మార్చుకోవచ్చు. ఓకే. సో, ఈ పాజిటివ్ యాటిట్యూడ్ అనేటిది ఏమున్నది అంటే, మీ యొక్క బెటర్ ఫ్యూచర్‌కి అది పాస్‌పోర్ట్ అట. आपके सुनहरे फ्यूचर के लिए पॉजिटिव एटीट्यूड आपके लिए पासपोर्ट है. ఓకే. సో, ఏ పాస్‌పోర్ట్ సభికే పాసే. ఈ పాస్‌పోర్ట్ ఉంటది, అందరి దగ్గర ఉంటది. అది మనం పట్టుకొని ఉంచాలి. దాని మీద విశ్వాసం చేయాలి. ఓకే. లైఫ్ ఖచ్చితంగా చేంజ్ అయితది. మనం ఏవైతే ఆలోచిస్తున్నామో, మనం ఏవైతే లోపల అనుకుంటున్నామో, ఒకవేళ ఇది చేంజ్ అయిందనుకోండి, ఇది గనక పాజిటివ్ వైపు ఉన్నదనుకోండి, ఓకే, లైఫ్ మారుతది. సో, నా లైఫ్ మారింది అని చెప్తున్నారు. సో, ఎవరైనా నెగెటివ్ ఉంటే ఇవ్వాల, నాకు ఇట్లా ఉన్నది, నాకు అట్లా ఉన్నది, ఇది అయితలేదు, అది నెగెటివ్ ఉన్నవాళ్ళు నిరాశ పడకండి. పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటే మీ లైఫ్‌లో చాలా పెద్ద మార్పు రావచ్చు. ठीक है? नेगेटिव अगर आप है, अगर पॉजिटिव एटीट्यूड ला लेंगे तो बहुत बड़ा बदलाव आता है. और ऑलरेडी पॉजिटिव है. ఓకే. మీరు ఆల్రెడీ పాజిటివ్ ఉన్నారనుకోండి. సో, ఇంకొన్ని స్టెప్స్ తీసుకుంటే మీరు గ్రేట్ సక్సెస్ తీసుకోవచ్చు. पॉजिटिव आप है तो और थोड़े से स्टेप्स ले लेंगे तो आप बहुत बड़ा सक्सेस లైఫ్ में ले सकते. ఇది ఒక 20 ఇయర్స్ అతను రిసర్చ్ చేసిండు. 20 సంవత్సరాలు గొప్ప గొప్ప వాళ్ళ యొక్క లైఫ్‌ని చూషిండు. ఓకే. టోటల్లీ ఫెయిల్యూర్ నుంచి టోటల్లీ సక్సెస్ వైపు వెళ్తున్న వాళ్ళని అతను స్టడీ చేసిండు, చదివిండు, కనుక్కున్నారు. అండ్ మోర్ దాన్ 2000 బుక్స్ అతను రిఫర్ చేసిండు. 3000 కన్నా ఎక్కువ ఆడియో, వీడియోస్ విన్నారతను. విన్న తర్వాత ఇంతమంది యొక్క ఇంటర్వ్యూస్ తీసుకున్నారు. ఓకే. సో, ఆ ఇంటర్వ్యూస్ తీసుకున్న తర్వాత సీక్రెట్ అతను తెలుసుకున్నారన్నమాట. ओके, इतने हज़ारों बुक्स पढ़ने के बाद, हज़ारों लोगों को इंटरव्यू लेने के बाद, बिल्कुल फेल्यूर से सक्सेस की ऊँचाई लेने वालों का इंटरव्यू लेने के बाद, एक इम्पोर्टेंट సక్సెస్ సీక్రెట్ అతనికి వచ్చింది. అతని దగ్గర ఆహ్, తెలిసింది. అండ్ అది ఏమున్నది అంటే, ఒకే ఒక పాయింట్ ఉన్నది. ఒకవేళ చూడండి, ఇవాళ మన లైఫ్‌లో ఏదైనా ఉన్నది. 40, 30 సంవత్సరాల వయస్సు ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు అది. ఓకే. మన పైన మనకు ఎంత డౌట్ ఉన్నది. నేను సాధించగలనా? మన ఎబిలిటీ పైన, నా లోపల ఆ స్కిల్ ఉన్నదా? నైపుణ్యం ఉన్నదా? సో, ఇది ఈ ఆలోచించుకుంటే మనం ఇన్ని సంవత్సరాలు మనము ఆహ్, వేస్ట్ చేసుకున్నాము. సో, ఒకే ఒక సీక్రెట్ ఉన్నది. సక్సెస్ బిగిన్స్ ఇన్ మైండ్.
ఏదైనా మనకు సక్సెస్ కావాలి, సాధించాలి అనుకుంటే అది మన మైండ్ నుంచి స్టార్ట్ అయితది. దాని తర్వాత మన నోరులో ఉంటది. దాని తర్వాత మనం యాక్షన్ పెడతాము. అండ్ యాక్షన్ తర్వాత 100% అది సక్సెస్ అయితది. ఓకే. ఇది ప్రతి ఒక్క వ్యక్తి సక్సెస్ వ్యక్తిని అతను చూసిన తర్వాత ఇది అతను ఆ బుక్ ద్వారా రాస్తున్నారు. ఓకే. సో, సక్సెస్ ఈస్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ అంటున్నారు. సక్సెస్ ఇది ఏమున్నది అంటే మన మనస్తత్వమే ఉన్నది. ఓకే. సో, మీకు సక్సెస్ కావాలి అనుకుంటే సక్సెస్ గురించి థింకింగ్ చేయడం స్టార్ట్ చేయాలి. సక్సెస్ ఆలోచన సరళి स्टार्ट చేయాలి. अगर आपको सक्सेस चाहिए तो सक्सेस के बारे में सोचना पड़ेगा। ओके। तो हर एक का ब्राइट फ्यूचर उसके एटीट्यूड में ही है। हमारा एटीट्यूड हमको సంభాల్ కే రఖనా పడేగా. మన యాటిట్యూడ్‌ని మనము కాపాడుకోవాలి. ఇది ఎట్లా ఉన్నదంటే మీ యాటిట్యూడ్ మీ ప్రపంచాన్ని చూడడానికి అది ఒక విండో. అది ఒక కిటికీ లాగా ఉన్నది. ఓకే. కిటికీ అంటే తెలుసు గదా! ఓకే. విండో ఉన్నది. ఆ విండో నుంచే మనం మొత్తం ప్రపంచాన్ని చూస్తున్నాము. అదే మన దృష్టి అయితది. ఇప్పుడు ఆ విండో క్లీన్ ఉన్నదా? సాఫ్ ఉన్నదా? లేదా? ఇది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే. ఆహ్, చిన్నప్పుడు ఎట్లా ఉంటదంటే, చిన్న పిల్లోడు పుట్టిన తర్వాత ఓకే. చిన్నోడు మంచిగా ఆడుకుంటూ ఉంటాడు. ఎన్నో సార్లు పడిపోతాడు, లేస్తాడు, పడిపోతాడు. ఎవ్వరికి ఏమనడాయన. వందల సార్లు కాదు, 1000 సార్లు పడిపోతే గూడా మళ్ళీ లేస్తాడు. ఓకే. ఎప్పుడు మా నాన్న ఇట్లా ఉన్నాడు, మా టీచర్ ఇట్లా ఉన్నది, నా పరిస్థితి అట్లా ఉన్నది, నేను నడవలేకపోతున్నా అవన్నీ ఏం చెప్పడాయన. ఎందుకు అంటే అతని యొక్క విండో క్లియర్ ఉన్నది. ఓకే. ఆ విండో క్లియర్ ఉన్నది. మళ్ళీ నేను లేస్తా, నేను సాధిస్తా. లేస్తా, మళ్ళీ చేస్తా, ప్రయత్నం చేస్తా, సాధిస్తా. కానీ ఎప్పుడైతే కొంచెం కొంచెం పెద్దగా అయితామో ఓకే. కొందరు మీకు నవ్వుతారు మీ మీద. కొందరు మీకు "నువ్వు చేయలేవు" అని అంటారు. కొందరు మీ మీద క్రిటిసిజం చేస్తారు. ఓకే. కొందరు రిజెక్షన్ చేస్తారు. మీకు కొన్ని డౌట్స్ ఒస్తాయి. కొన్ని డిసప్పాయింట్‌మెంట్స్ అనుకునేది అయితలేదు, అయితలేదు అని మన విండో మీద ఆ దుమ్ము, డర్ట్, తుప్పు అనేటిది ఓకే. కచరా అనేటిది జమ అయితూ ఉంటది. అండ్ అదే దృష్టితో మనం మళ్ళీ ప్రపంచాన్ని చూడడం స్టార్ట్ చేస్తాము. సో, మన విండో అనేటిది మొత్తం దుమ్ము, ధూళితో నిండిపోయి ఉన్నది. డర్ట్‌తో నిండిపోయి ఉన్నది. అదే దృష్టితో మనం ప్రపంచం వైపు చూస్తున్నాము అని అతనంటున్నారు. तो ये हमारा जो विंडो है उसकी काँच पर पूरी धूल जमी है और वो धूल से ही हम दुनिया को देख रहे हैं। एक एक एग्ज़ाम्पल से समझेंगे. ఓకే. ఓకే. ఇద్దరు ఒక హోటల్‌లో ఎంటర్ అయినారు. ఓకే. ఒక వ్యక్తి పేరనుకుందాము. ఆహ్, రాహుల్ ఉన్నది అనుకుందాము. ఓకే. రాహుల్. అండ్ ఒక వ్యక్తి పేరు విశాల్ ఉన్నాడనుకుందాం. సో, రాహుల్ ఎప్పుడైతే హోటల్‌లో ఎంటర్ అయిండో మస్తు ఇట్లా స్మైలింగ్ ఫేస్‌తో ఎంటర్ అయిండు. ఆహ్, ఎంటర్ అయిన తర్వాత స్మైల్ చేసుకుంటూ మస్త్ ఇట్లా చైర్ మీద కూర్చున్నాడు టేబుల్ మీద. అండ్ ఆ వ్యక్తి వచ్చిండు. "సార్ ఏం కావాలి? మీకు ఏం తింటారు?" అంటే, "ఓహ్! వెరీ గుడ్. మంచిగా అడిగినావు. మీ దగ్గర మంచిగా ఏమున్నది చెప్పు" అంటే, "సార్ మా దగ్గర ఒక మంచి దోస ఉన్నది, లేకపోతే బిర్యానీ ఉన్నదంటే" ఓకే. వెరీ గుడ్. ఒక ప్లేట్ తీసుకోరా అంటే అతను తీసుకొచ్చిండు. థాంక్ యూ. వెరీ గుడ్. థాంక్ యూ అన్నాడు. మంచిగా స్మైల్ చేసుకుంటూ. ఓకే. తిన్నాడు. తిన్న తర్వాత బిల్ అడిగిండు. బిల్ అడిగిన తర్వాత ఆ వ్యక్తి కొంచెం 5 నిమిషాల తర్వాత బిల్ తీసుకొచ్చిండు. పేమెంట్ చేసిండు. నవ్వుకుంటూ థాంక్ యూ అని ఎళ్ళిపోయిండు. ఇంకొక విషాలొచ్చిండు. అతను వస్తే కోపంలో ఉన్నాడు. ఓకే. మొఖం ఇట్లా ఉన్నది. అండ్ రాంగానే ఎవరెక్కడ ఏంటిది ఇది ఇట్లనే ఉంటదా? ఇది చూడు టేబుల్ ఎట్లా ఉన్నది? అరవడం స్టార్ట్ జేషిండు. ఓకే. కోపం ఉన్నది. ఆయన వచ్చిన వ్యక్తి సార్ చెప్పు అంటే, "ఏం చెప్పు? ఏంటిది ఇది అదంతా? ఇంతసేపు తర్వాత వస్తావా? చెప్పు ఏమున్నది నీ దగ్గర తినిపియడానికి?" అంటే దోస. "ఏం దోస ఉంది? సరే తీసుకోరా." ఓకే. దోస తెచ్చిండాయన. "ఏమయ్యా ఇట్లనే తీసుకొస్తావా? ఇది చూడు ఇట్లా ఉన్నది ఇది. ఇది లేదు, అది లేదు." కోపం పడిండు. ఇగ తింటూ గూడా అటు ఇటు మొఖం ఇట్లా పెట్టుకొని తిన్నాడు. తిన్న తర్వాత ఎంత ఇది దీనికి ఈ దోసకి ఇంత నేను పే చేయాలా? అని అరుచుకుంటూ సరే తీసుకోరా బిల్ తీసుకోరా అంటే 5 నిమిషాలు. ఇంతసేపు చేస్తావా బిల్ తీసుకురావడానికి? ఇతनी देर करते क्या बिल लेके आने के लिए అని అంటాడు. సో, ఏదో కోపంతో ఇట్లా మొఖం మీద పారేసి ఓకే. పేమెంట్ చేసేసిండు. ఇంకా అరుసుకుంటూ బయట వెళ్ళిపోయాడు.
సో సేమ్ హోటల్ ఉన్నది. సేమ్ హోటల్, సేమ్ ఇద్దరికి సేమ్ అటెండెంట్, వెయిటర్ మాట్లాడిండు. ఇద్దరు ఒకే జాగా తిన్నారు. అండ్ ఇద్దరు ఒకే బిల్ పేమెంట్ చేసేసి బయటికెళ్ళిండు. ఒక వ్యక్తి నవ్వుకుంటూ పోయిండు. ఒక వ్యక్తి కోపంతో వెళ్ళిండు. తేడా ఏమున్నది? ఓకే. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఆ వ్యక్తికి, ఈ వ్యక్తికి తేడా ఏమున్నదంటే, ఫస్ట్ వ్యక్తి ఎవరైతే తిన్నాడో, ఓకే, అతను పాజిటివ్ యాటిట్యూడ్‌లో ఉన్నాడు. అండ్ సెకండ్ విశాల్ ఏవైతే తిన్నాడో, విశాల్ అనే వ్యక్తి, ఓకే, అతను నెగెటివ్ యాటిట్యూడ్‌లో ఉన్నాడు. సో, నెగెటివ్ యాటిట్యూడ్‌లో ఉన్న వ్యక్తికి అంత నెగెటివే కనిపిస్తది. ఓకే. నేను ఇది చేయలేను, ఇది బాలేదు, అండ్ నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే. ఇది చూడు, ఇది ఇట్లా ఉన్నది, అది అట్లా, అతను చూడు ఎట్లా చేస్తుండు, ఇతను చూడు ఇది. ఓకే. ప్రతి ఒక్క వ్యక్తి లోపల అతనికి లోపమే, నెగెటివే కనిపిస్తా ఉంటది. ఓకే. అండ్ లాస్ట్‌కి అతనేమనుకుంటాడంటే, ఇదంతా నాతో కాదు. ఎందుకంటే ఇది నేను చేయలేను. ఎందుకంటే నా దగ్గర ఇంత ప్రాబ్లమ్ ఉన్నది, ఇది ఉన్నది. ఆ వ్యక్తి బరాబర్ లేదు, ప్రపంచం బరాబర్ లేదు, ఈ పరిస్థితి ఇట్లా ఉన్నది. కానీ పాజిటివ్ వ్యక్తి నవ్వుకుంటూ నేను చేయగలను అని విశ్వాసంతో పని చేస్తాడు. ఓకే. అతను అందరి లోపల మంచితనం చూస్తాడు. నెగెటివ్ వ్యక్తి అందరి లోపల నెగెటివ్ చూస్తాడు. ఇప్పుడు పాజిటివ్ వ్యక్తి ఇది కావచ్చు అని హోప్ పెడతాడు. నెగెటివ్ వ్యక్తి ఏం చేస్తాడు అంటే ఇది నాతో కాదు, ఇది ఇట్లా ఉన్నది, అది అట్లా ఉన్నది. నెగెటివ్ వ్యక్తి ఆల్వేస్ లిమిటేషన్స్, అంటే ఇది ఎందుకు కాదు అదే వెతకడం స్టార్ట్ చేస్తుంది. అండ్ పాజిటివ్ వ్యక్తి ఇది కావచ్చు, పాసిబిలిటీ అంటారు. యెస్, ఇది కావచ్చు, ఇది కావచ్చు. పాసిబిలిటీ, హోప్ ఉంటది. ఓకే. సో, పాజిటివ్ వ్యక్తి దగ్గర హోప్, ఆశ ఉంటది. నెగెటివ్ వ్యక్తి దగ్గర నిరాశ ఉంటది. ఇది కాదు, ఇది చేయలేము అని ఉంటది. సో, ఇద్దరిలో ఒకే ఒక తేడా ఉన్నది, యాటిట్యూడ్. అండ్ ఆ యాటిట్యూడ్ ఎందుకున్నదంటే, వాళ్ళ యొక్క విండో ఏవైతే ఉన్నది గదా! చూసే చూపు ఉన్నది. దీనిపైన, ఈ విండో పైన దుమ్ము ఉన్నదంతే. ఆ దుమ్ముతో అతనికి మొత్తం దుమ్ము దుమ్మే కనిపిస్తుంది. నెగెటివ్ దృష్టి ఉంటే నెగెటివ్ కనిపిస్తది. పాజిటివ్ క్లియర్ ఉంటే, పాజిటివ్ దృష్టి ఉంటే పాజిటివే ఉంటది. సో, చిన్నప్పుడు మనము చాలా పాజిటివ్ ఉంటాము. పడిపోతే గూడా ఒక్క నిమిషంలో మర్చిపోయి మళ్ళీ లేస్తాము. మళ్ళీ ఇట్లా ఇట్లా చేస్తాం. మళ్ళీ పడిపోతాము. మళ్ళీ నవ్వుకుంటాము. ఓకే. ఎవ్వరి మీద బ్లేమ్, ఆరోపణ, నువ్వు ఇట్లా ఉన్నావు, నువ్వు అట్లా ఎవ్వరు చేయరు చిన్నప్పుడు. కానీ పెద్దగయిన తర్వాత చేస్తారు. ఎందుకు అంటే దీనిపైన మన దృష్టి మీద దుమ్ము పడిపోయింది. మన విండో అనేటిది క్లియర్ లేదు. ఓకే. సో, మనం చిన్నోడిలాగా ఏవైతే దుమ్ము ఉన్నది అది సాఫ్ చేసుకుంటే, ఓకే, మన విండో క్లియర్ అయిపోతే, ఈ ఈ ఈ అద్దం ఇక్కడ ఏవైతే దుమ్ము ఉన్నది ఇది సాఫ్ చేసుకున్నామనుకో, మొత్తం క్లియర్ ఉంటది ప్రపంచం. పాజిటివ్ అనిపిస్తది. హోప్ అనిపిస్తది. సో, ఈ క్లియర్ చేసే బాధ్యత ఎవరిది? సో, వాష్ యువర్ విండో. మీ విండోని మీరు వాష్ చేయాలి. క్లీన్ చేసేయాలి. आपकी दृष्टि को साफ करना पड़ेगा. आपके विंडो को క్లీన్ करना पड़ेगा. సో, విత్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, భగవంతుని దయ అనుకోవాలి మనము. మనం ఏ పరిస్థితిలో ఉంటే గూడా, ఎంత ఫ్రస్ట్రేషన్ ఉన్నది, ఎంత డిప్రెషన్ ఉన్నది, ఓకే, ఇదంతా లైఫ్ అసలు టోటల్లీ నెగెటివ్ వైపు ఉన్నదనుకుంటే గూడా, మనము మన దృష్టి మార్చుకుంటే, మన యాటిట్యూడ్ క్లీన్ చేసుకుంటే, మన విండో సాఫ్ చేసుకుంటే, మనం ఒక కొత్త రీతిలో మన జీవితాన్ని మనము స్టార్ట్ చేయొచ్చు. ఓకే. సో, ఇది ఎవరి బాధ్యత? మన దృష్టి, ఓకే, మన మన ఈ యొక్క విండో క్లీన్ చేయాలి. బాధ్యత ఎవరిది అంటే ఇది నాదే. నా బాధ్యత అది. కానీ ప్రాబ్లమ్ ఎక్కడున్నది అంటే, చాలా మంది ఆ పాత దృష్టి పెట్టుకొని ప్రపంచాన్ని చూసే యొక్క హాబిట్‌లో ఉంటారు. అలవాటు ఉంటది. అది రోజు అదే చూసి, అదే నిజమని నమ్మకంతో అక్కడే కూర్చొనుంటారు. అది మారాలి. అది క్లీన్ చేయడం అనేటిది కొంచెం ఈజీ కాదు. కానీ ఒకవేళ ఆ నెగటివిటీ, నెగెటివ్ అప్రోచ్, అన్‌హ్యాపీ అప్రోచ్, ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్ ఇవన్నీ మనం తీసేస్తే, అది క్లీన్ చేసేస్తే, ఒక కొత్త మనకు హోప్ అనేటిది, ఒక హ్యాపీనెస్, గోల్ అచీవ్‌మెంట్, మళ్ళీ మనము ఒక కొత్త, ఓకే, ఎనర్జీతో మనం స్టార్ట్ చేయొచ్చు. ఓకే. సో, దేర్ ఈస్ నథింగ్ ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్, బట్ థింకింగ్ మేక్స్ ఇట్ సో.
ప్రపంచంలో ఏది మంచిది, చెడుది ఏం లేదు. మన దృష్టియే దానికి మంచి, చెడు అని ఆరోపణ చేస్తది. సో, మన లైఫ్‌ని మనం చేంజ్ జేసుకోవాలి అనుకుంటే, "అరే! మీరేం చెప్తారు సార్? నాకు ఎన్ని కష్టాలున్నాయి మీకేం తెలుసు? నా దగ్గర డబ్బులు లేదు. మా భార్యది ఇట్లా ఉన్నది. ఫ్యామిలీది ఇట్లా ఉన్నది. చూడు ప్రపంచం ఎంత పరేషాని. ఓకే. సిట్యుయేషన్ బాలేదు. నాకు ఇది ఉన్నది." మీరంతా మంచిగా చెప్తారు. కానీ నా పరిస్థితి డిఫరెంట్ సార్. సో, అట్లా చాలామంది అంటారు. "आपको नहीं मालूम मेरे कितने परेशानियाँ हैं, मैं कितने कष्टों में जी रहा हूँ." इट्स ओके। मैं एक व्यक्ति के बारे में यहाँ पे बोलना चाहूँगा, ओके? डॉक्टर विक्टर फ्रैंकलिन। డాక్టర్ విక్టర్ ఫ్రాంక్లిన్ అతని యొక్క జీవితం వైపు మనం చూస్తే ఎన్ని కష్టాలు అనుభవించిండో ఆ వ్యక్తి. అయినా గూడా అతను ఒకే ఒక మాట చెప్తున్నాడు. ఓకే. హోప్ పెట్టుకుంటే, పాజిటివ్ యాటిట్యూడ్ పెట్టుకుంటే లైఫ్ చేంజ్ కావచ్చు అని అంటున్నాడు. అతను ఎట్లా అంటున్నాడు అంటే, అతను సెకండ్ వరల్డ్ వార్‌లో ఓకే. నాజీస్ డెత్ క్యాంప్స్‌లో అతనికి బంధించినారు. నాజీస్ డెత్ క్యాంప్స్ అంటే హిట్లర్ ఆ టైంలో ఏం చేస్తుండే అంటే, ఈ అందరూ ఎవరైతే యహూదీ పీపుల్ ఉంటారు గదా! వాళ్ళని పట్టుకుంటాడు. పట్టుకొని వాళ్ళని హింసించి, ఇంత ఐస్ పడుతూ ఉంటే బట్టలేం లేకుండా వాళ్ళకు కొట్టి, కొట్టి ఒక గ్యాస్ చాంబర్‌లో పెట్టి, ఆ గ్యాస్ చాంబర్‌లో గ్యాస్ ఓపెన్ చేస్తే ఏ గ్యాస్ అది? విషంతో కూడిన పాయిజనస్ గ్యాస్. విషం గ్యాస్ అది. ఆ గ్యాస్ పీల్చుకొని వాళ్ళు ఇట్లా, ఇట్లా, ఇట్లా చనిపోతా ఉంటారు. రోజు కొంతమందికి రూమ్‌లో పంపియాలి. ఆ గ్యాస్ ఆన్ చేయాలి. వాళ్ళు చనిపోతా ఉంటారు. వాళ్ళ శవాల్ని తీయాలి, బయటకి పడేయాలి. ఆ పని ఈ వ్యక్తి చేస్తుండే. వాళ్ళని చూస్తుండే. అండ్ దాంట్లో వాళ్ళ అమ్మ చనిపోయింది. దాంట్లో వాళ్ళ నాన్న చనిపోయారు. దాంట్లో వాళ్ళ బ్రదర్ చనిపోయిండు. అదే క్యాంప్‌లో వాళ్ళ భార్య చనిపోయింది. అదే కళ్ళ ముందు. ఓకే. వాళ్ళ శవాలు తీయాలి, పెట్టాలి. మళ్ళీ వాళ్ళు కొడుతూ ఉంటారిక్కడ. బట్టలు లేదు. మంచు, ఐస్ పడుతూ ఉన్నది. ఓకే. తిండి లేదు బరాబర్. నిద్ర లేదు బరాబర్. సో, ఇట్లాంటివి భయంకరమైన సిట్యుయేషన్ ఆ వ్యక్తి అనుభవించిండు. ఓకే. సో, అంత భయంకరమైన సిట్యుయేషన్ ఆ వ్యక్తి అనుభవించిండు. ఆ వ్యక్తి ఇవాళ చాలా పెద్ద సక్సెస్ తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు అంటే, అతను ఒకే ఒక మాట అంటున్నాడు. ఓకే. బయట ప్రపంచంలో ఎంత ఘోరమైన పరిస్థితి ఉంటే గూడా పర్వాలేదు. మీరు నా దగ్గర నుంచి అన్నీ తీసుకోండి. అన్నీ ఆహ్, అందరూ దోచుకోవచ్చు. కానీ ఒకే ఒక విషయం ఎవ్వరు నా లోపల నుంచి తీసుకోలేరు. అది ఏమున్నదంటే నా ఆలోచన సరళి. ఇంత పరిస్థితి ఉంటే గూడా నేను హోప్ వదలలే. నేను ఆశ అనేటిది వదలలే. నేను పాజిటివ్ వైపే చూశాను. ఒకరోజు నా జీవితం మారుతది అని నేను ఆలోచించాను. एक दिन मेरा जीवन बदलेगा चाहे कितने भी कठिनाई आए. A happy person is not a happy in certain set of circumstances, but rather a person with certain attitudes he is happy. ఒక వ్యక్తి హ్యాపీ ఉండడం అనేటిది అంటే, నా దగ్గర ఇది ఉన్నది, పరిస్థితి బాగున్నది, డబ్బున్నది, అందు గురించి నేను హ్యాపీ ఉన్నాను కాదు. బయట ఏమున్నది దాంతో వ్యక్తి హ్యాపీ ఉండడు. లోపల ఉన్న యాటిట్యూడ్ వలన మనిషి హ్యాపీ ఉంటాడు. ఇది అతను చెప్తుండు. సో, ఎంత పరిస్థితి ఉంటే గూడా నేను ఒకే ఒక చేసిన, నేను సెలెక్ట్ చేసిన, నేను ఏం ఎంచుకున్నాను అంటే హోప్ ఎంచుకున్నా. నేను నిరాశ ఎంచుకోలే. నిరాశ నేను సెలెక్ట్ చేయలే. నేనేం సెలెక్ట్ చేసినానంటే, ఓకే. ఒకరోజు నేను నా లైఫ్‌ని మార్చుకుంటా. ఇది చాలా గొప్ప విషయము. ఇది నేను చెప్తలేను. ఆ వ్యక్తి అంటున్నాడు, "ప్రతి పరిస్థితిలో నేను పాజిటివ్ వైపే ఎంచుకున్నా. నెగెటివ్ నేను సెలెక్ట్ చేయలే. నెగెటివ్ వదిలేసిన పాజిటివే." కొన్ని రోజుల తర్వాత లైఫ్ మారింది. అతను బయటికి వచ్చిండు. ఓకే. కష్టపడిండు. చాలా పెద్ద ఏజ్ తర్వాత అతను చదువుకున్నాడు. అండ్ చదువుకున్న తర్వాత నౌ హి ఈస్ ఎ గ్రేట్ పర్సన్. ఎన్నో పుస్తకాలు రాశిండు. సో, అట్లాంటివి ఘోరమైన పరిస్థితి నుంచి గూడా ఆ వ్యక్తి ఒకే ఒక మాట అంటున్నాడు. మీరు ఏం సెలెక్ట్ చేస్తున్నారు? పాజిటివ్ సెలెక్ట్ చేస్తున్నారా? నెగెటివ్ సెలెక్ట్ చేస్తున్నారా? డే టు డే లైఫ్‌లో. ఓకే. సో, వెన్ ఇట్ ఆల్ సెడ్ అండ్ డన్ థట్
యూ అండ్ యూ అలోన్ కంట్రోల్ యువర్ యాటిట్యూడ్. మీరు ఓన్లీ మీరే మీ యాటిట్యూడ్ని కంట్రోల్ చేయగలుగుతారు. ఇప్పుడు నేను పాజిటివ్ చూస్తున్నానా, నెగటివ్ చూస్తున్నానా, ఇది సెలెక్ట్ చేయాలి. పాజిటివ్ తీసుకోవాలా, నెగటివ్. మీకు నెగటివ్ కనిపించచ్చు, కానీ లోపల థింకింగ్‌లో మనం పాజిటివ్ సెలెక్ట్ చేసుకుంటే మనం ముందుకెళ్ళడానికి చాలా ఆస్కారం ఉంటది. సో, ఒకే ఒక మాట ఉన్నది. నా దగ్గర ఏవైతే ఇది చూపు ఉన్నది, నా విండో ఉన్నది, అది సాఫ్ చేసేయాలి. సాఫ్ చేయాలి అనుకుంటే ఆల్వేస్ పాజిటివ్ వైపే మనం చూడాలి. అండ్ ఎప్పుడైతే పాజిటివ్ వైపు చూస్తామో ఒక రోజొస్తది. ఓకే. మీకు అన్నీ దొరుకుతాయి. మీకు హ్యాపీనెస్ దొరుకుతది. మీ కలలు నిజమైతాయి. మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీరు ఆర్డినరీ నుంచి ఎక్స్‌ట్రార్డినరీ హై సక్సెస్ గూడా తీసుకోవచ్చు. కానీ దాని వెనుక ఒకే ఒక మాట ఉన్నది. ఓకే. అది ఏమున్నది? వితౌట్ పాజిటివ్ యాటిట్యూడ్ యూ కెనాట్ యాక్టివేట్ ద అదర్ ప్రిన్సిపల్స్. సక్సెస్‌కి ఎన్నో మెట్లు, ఎన్నో పాయింట్స్, ఎన్నో లక్షణాలు కావచ్చు సక్సెస్ గురించి. కానీ దాంట్లో ఫస్ట్ మొట్టమొదటి ఏవైతే కావాలి అది పాజిటివ్ యాటిట్యూడ్. పాజిటివ్ యాటిట్యూడ్ లేకపోతే మిగతా అన్నీ వేస్ట్ వైపే పోతది. सक्सेस के लिए जितने भी अच्छे गुण क्वालिटीज चाहिए उसमें सबसे पहला पॉजिटिव एटीट्यूड चाहिए। अगर पॉजिटिव एटीट्यूड नहीं है तो बाकी सब पॉइंट्स का कोई मीनिंग नहीं। ओके, सो व्हेन यू कंबाइन पॉजिटिव एटीट्यूड विद अदर सक्सेस प्रिंसिपल्स यू बिकम अनस्टॉपेबल। మీరు ఒకవేళ పాజిటివ్ యాటిట్యూడ్ తో పాటు వేరే ఏవైతే సక్సెస్ ఓకే స్టెప్స్ ఉంటాయి అది ఫాలో చేసుకుంటూ పోతే మీరు అన్‌స్టాపబుల్, మీకు ఎవ్వరు ఆపలేరు. ఓకే, ఇక్కడ ఏమంటున్నారంటే యూ ఆర్ ఏ హ్యూమన్ మ్యాగ్నెట్. మీరు ఈ మనిషి అనేటిది ఒక మ్యాగ్నెట్ లాగా ఉన్నారు. వెదర్ యూ థింక్ యూ క్యాన్ ఆర్ యూ థింక్ యూ కాంట్, యూ ఆర్ రైట్. హెన్రీ ఫోర్డ్ అనే వ్యక్తి ఏమంటున్నారంటే ఒకవేళ మీరు అనుకుంటే నేను చేయగలుగుతా, ఒకవేళ మీరు అనుకుంటే నేను చేయలేను, మీరు రైటే. ఎందుకు అంటే మీరు అనుకుంటున్నారు. నేను చేయగలుగుతా అంటే మీరు చేస్తారు. నేను చేయలేను, నాతో కాదు అంటే అది మీతో కాదు. మీరు ఏమనుకుంటే అదే మీ గురించి నిజం అయితది. ఓకే. వి బికమ్ వాట్ వి థింక్ అబౌట్. ఓకే. చాలా పెద్ద పెద్ద వ్యక్తులు చెప్తున్నారు. ఆల్ నైటింగేల్ తన యొక్క బుక్‌లో ఏమంటున్నారంటే వి బికమ్ వాట్ వి థింక్ అబౌట్. మీరు ఏం ఆలోచిస్తే అదే మీరు అయితారు. అవర్ థాట్స్ డిటర్మైన్ అవర్ యాక్షన్స్. ఎందుకు అంటే మీరు ఏవైతే థింకింగ్ చేస్తారో మీరు అదే యాక్షన్ ఆ రీతిలో ఆ డైరెక్షన్‌లోనే యాక్షన్ చేస్తారు. आप जो सोचेंगे वही दिशा में आप काम करने लगेंगे. आपको लगेगा कि भई मैं इतने लोगों को प्लान दिखा दिया, इतने लोगों को बिज़नेस प्रेज़ेंटेशन दे दिया, लेकिन लोग ऐसा बोल रहे हैं नहीं हो रहा है, नहीं हो रहा है। तो आपका थॉट नहीं हो रहा पे जाएगा तो आपका काम भी नहीं होने की तरफ जाएगा। ఇంతమందికి ప్లాన్ చెప్పినా, బిజినెస్ ప్రెజెంటేషన్ చేసినా, డెమో చేసినా, వాళ్ళు ఇట్లా చెప్పిండ్రు, అట్లా చెప్పిండ్రు, ఇది కాదేమో, మీ యొక్క ఆలోచన సరళి కాదేమో, ఇది నాతో కాదు అనే ఆలోచన రావడం స్టార్ట్ అయిందంటే మీరు కాదు వైపే ఆ డైరెక్షన్‌లోనే పోతారు. అండ్ ఒకరోజు అది కాదు. ఎందుకంటే మీరు ఆ ఆలోచనలో ఉన్నారు. సో, నర్చర్ యువర్ మైండ్ విత్ గ్రేట్ థాట్స్. మన మైండ్‌ని మనము గ్రేట్ పాజిటివ్ థాట్స్‌తో నింపుతూ ఉండాలి. ఓకే. ఇక్కడ ఆహ్ వాల్డో రాల్ఫ్ ఎమర్సన్ అని చాలా పెద్ద సైంటిస్ట్ ఆటమ్ బాంబ్ కనుక్కున్న వ్యక్తి ఆయన. ఫస్ట్ ఆటమ్ బాంబ్ ఏవైతే కనుక్కున్నారో ఆ వ్యక్తి. సో, ఆ వ్యక్తి ఏం చెప్తున్నారంటే ఏ మ్యాన్ ఈస్ వాట్ హి థింక్స్ అబౌట్ ఆల్ డే లాంగ్. మనిషి ఎవరు అంటే అతను రోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏం ఆలోచిస్తారో అదే ఆ మనిషి ఉన్నాడు. ఓకే. అంటే आप जो सोच रहेंगे वही आप है. Nothing, there is nothing on this earth you cannot have. Once you have mentally accepted the fact that you can have it. ఈ ప్రపంచంలో సాధించలేనిది ఏం లేదు. ఎప్పుడైతే మీరు మనసుతో అనుకున్నారు, ఇది నాకు కావాలి అనుకుంటే అది సాధించొచ్చు. మీరు మనసులో అనుకుంటే అది జరుగుతది. ఓకే. సో, మనం విషయం తెలుసుకోవాలి ఇక్కడ. వి బికమ్ వాట్ వి థింక్ అబౌట్. ఒక వ్యక్తికి మనం చెప్తున్నాం అనుకో, నువ్వు ఇక్కడ పార్ట్ టైమ్ వర్క్ చేసుకుంటే 6 మంత్స్ నుంచి 1 ఇయర్ లోపల నువ్వు ఇక్కడ 50,000 సంపాదన చేసుకోవచ్చు. आप ये बिज़नेस करके आप 50,000 कमा सकते एक साल में. अब ये बोलने के बाद ఓకే. ये పాసిబుల్ हो सकता क्या? ఇది పాసిబుల్ కావచ్చా? అంటే కావచ్చు. ఎప్పుడు కావచ్చు పాసిబుల్ అంటే ఫస్ట్ దానిపైన మన బిలీఫ్ ఉండాలి.
यस నేను సాధించగలను, इस पे फेथ होना चाहिए. उसके बाद फिर वो काम शुरू होगा. ఫేత్ ఉన్న తర్వాతనే పని స్టార్ట్ అవుతుంది. ఆ నమ్మకం వచ్చిన తర్వాతనే ఆ లెవెల్‌లో పని స్టార్ట్ అవుతది. అండ్ ఎప్పుడైతే ఆ నమ్మకంతో పని స్టార్ట్ అవుతది, ఓకే, లాస్ట్ వరకు సాధించే వరకు, ఓకే, అప్పుడు మనం అది సాధించుకుంటాము. సో, ఈ 50,000 నాకు కావాలి. నేను కొంచెం పని చేసినా, దాని తర్వాత నా ఆలోచన సరళి ఏమైతుంది? నాకు అదే లెవెల్‌లో విశ్వాసం ఉన్నదా? లేకపోతే విశ్వాసం తగ్గిపోయిందా? విశ్వాసం తగ్గిపోతే పని చేసే విధానం గూడా తగ్గిపోతది. ఓకే. ఎందుకు అంటే బిలీఫ్ తగ్గిపోయింది. విశ్వాసం తగ్గిపోయింది. నమ్మకం తగ్గిపోయింది. 50,000 వచ్చిన తర్వాత 1,00,000 కావాలనుకుంటే ఆ 1,00,000 వస్తది, విశ్వాసం ఉండాలి. సో, ఇక్కడ పాయింట్ ఏమున్నది అంటే మనం దేనిపైన బిలీవ్ చేస్తున్నాము? దేనిపైన మనము ఆహ్, నమ్మకం పెట్టుకుంటున్నాము? సో, డామినెంట్ థాట్ రూల్ ఒకటి ఉన్నది. ఒక లా ఉన్నది. లా అంటే ఒక విధానం ఉన్నది. చూడండి, ఇది పెన్ ఉన్నది. ఇది పెన్‌ని ఇట్లా డ్రాప్ చేసుకుంటే కిందనే పడతది. దీనికి గురుత్వాకర్షణ ఒక లా అంటారు. మనిషి ఉంటే, ఉండకపోతే ఆ లా అనేటిది ఖచ్చితంగా ఉంటది. సేమ్ అట్లనే లా ఆఫ్ డామినెంట్ థాట్ అని ఉన్నది. ఓకే. లా ఆఫ్ డామినెంట్ థాట్‌లో ఏమంటున్నారంటే, మీరు ఎక్కువ ఏం ఆలోచిస్తారు, అదే మీరు అవుతూ ఉంటారు. ఇది లా ఇది. ఇది సృష్టి యొక్క విధానం. ఓకే. ఇది నేనంటలేను. ఇది ఆల్రెడీ ఇది ఉన్నది. సో, మనం ఏం అనుకుంటా ఉంటాము ఎక్కువ సార్లు డామినెంట్ థాట్ అంటే ఎక్కువ మన మైండ్‌లో ఏం నిండి ఉన్నది. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎన్ని సార్లు ఎక్కువలో ఎక్కువ ఏం ఆలోచిస్తున్నాము, అదే మీరు అయితూ ఉంటారు. ఓకే. సో, ఒకవేళ మీరు పాజిటివ్ ఆలోచన చేసుకుంటూ ఉంటే మీరు పాజిటివ్ వైపే వెళ్తారు. మీరు నెగెటివ్ ఆలోచన పెట్టుకుంటూ ఉంటే, డౌట్ ఆలోచన పెట్టుకుంటే, ఇది కాదేమో, అతను చేయడేమో, పరిస్థితి ఇట్లా ఉన్నది, ఇట్లా అనుకుంటూ పోతే అదే దొరుకుతది. ఇది అయితది అనుకుంటే ఇది అయితది. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక వ్యక్తి అనుకుందాము, నేను వెయిట్ తగ్గించాలి అని డిసైడ్ చేసిండు. एक आदमी है वेट कम करने का डिसाइड किया. क्या डिसाइड किया कि मुझे 10 केजी कम करना है. आज से मैं खाना कम खाऊँगा और जूसेस ले लूँगा. ఒక వ్యక్తి వెస్లిమ్ నేను తీసుకుంటా అండ్ వెయిట్ తగ్గిస్తానని డిసైడ్ చేసిండు. ఓకే. మార్నింగ్ మస్త్ జ్యూస్ తీసుకున్నాడు. మధ్యాహ్నం తర్వాత కేక్ తినడం స్టార్ట్ చేసిండు. మళ్ళీ ఈవినింగ్ వరకు మిర్చి బజ్జీలు, సమోసాలు, పిజ్జాలు, బర్గర్‌లు తినడం స్టార్ట్ చేసిండు. సో వెయిట్ తగ్గుతదా? वेट कम होगा क्या? नहीं होगा. क्यों? पॉजिटिव थोड़ा था, नेगेटिव ज्यादा था. ఓకే. పాజిటివ్ ఇంతే, ఒక్కసారి జ్యూస్ తాగిండు. కానీ రోజువారీగా మళ్ళీ సమోసా తిన్నాడు, మిర్చి బజ్జీ తిన్నాడు, కేక్ తిన్నాడు. సో, మన లైఫ్‌లో గూడా మనం ఒకటి సాధించాలి అని అనుకున్నాము. దాని గురించి పాజిటివ్ ఇంత ఉన్నది. అండ్ మళ్ళీ రోజుగా నెగెటివ్ ఆలోచన సరళితో ఎక్కువ నెగెటివ్ ఉన్నది, కొంచెం పాజిటివ్ ఉన్నది. అది పనికిరాదు. ఓకే. డామినెంట్ థాట్ ఉండాలి. ఎక్కువలో ఎక్కువ పాజిటివ్ ఉండాలి. ఓకే. వెరీ తక్కువ నెగెటివ్ ఉండొద్దు. సో, ఎక్కువలో ఎక్కువ. సో, వాళ్ళు సాధిస్తారు. ఎందుకు అంటే వాళ్ళు అదే ఆలోచించిండ్రు. మీకు ఎవరైనా సక్సెస్ పీపుల్ కనిపిస్తున్నారు. వాళ్ళు 5,00,000 ఇన్‌కమ్, 10,00,000 ఇన్‌కమ్, మెర్సిడీస్ బెంజ్ కార్ తీసుకున్నారు అనుకుంటే, ఓకే, వాళ్ళ లోపల ఎక్కువ డామినెంట్ థాట్, ఎక్కువ పాజిటివ్, అది సాధిస్తా, అది సాధించే వరకు అది చేసుకుంటూ పోతా అది ఉంటే, ఓకే, తక్కువలో తక్కువ నెగెటివ్ థాట్ ఉంటాయి. సో, ఒకసారి మనము ఇది గుర్తుపెట్టుకోవాలి. మనము ఏదైనా కావాలి అనుకుంటే మన మైండ్ అటువైపే ఉండాలి. పాత ఆలోచన సరళిలో కాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన లోపల ఎన్నో నెగెటివ్ థాట్స్ ఉండే. అది మన విండో ఉన్నది గదా! దుమ్ము ఎట్లా వచ్చింది? టీచర్ అన్నది, "ఏయ్! నీకు మ్యాథ్స్ రాదు. ఏయ్! నువ్వు ఇది చేయలేవు." అది నువ్వు చేయలేవు, నీకు మ్యాథ్స్ రాదు, ఇది సైన్స్ టఫ్ ఉన్నది. ఈ మాటలు మన మైండ్‌లో ఎట్లా ఉండిపోయిందంటే, ఇప్పుడు నీకు 1,00,000 రాదు, నువ్వు చేయలేవు, ఇది చాలా టఫ్. అక్కడ గూడా ఇది పనిచేస్తుంది. ఎందుకు? ఆ దుమ్ము ఆ దృష్టి పైననే ఉండిపోయింది. वो हमारे एटीट्यूड में वो नेगेटिव बैठ गया है, तो उसको हमें साफ करना पड़ेगा. ओके. सो विदाउट एक्शन
कोई सक्सेस नहीं मिलता. మనం పని చేయకుండా మీకు సక్సెస్ రాదు. యాక్షన్ చేయాల్సిందే, కష్టపడాల్సిందే. కానీ కష్టం కన్నా ముందు, పని కన్నా ముందు ఏముంటది అంటే థాట్ ప్రాసెస్ ఉంటది. థాట్ ప్రిసీడ్స్ యాక్షన్. ఫస్ట్ థాట్, దెన్ యాక్షన్. ఫస్ట్ ఆలోచన, తర్వాత పని ఉంటది. సో, ఆలోచన ఎక్కడ పోతుంది? ఏం ఆలోచనతో మనం పని చేస్తున్నాము? ఓకే. ఐ కెన్ అచీవ్ నేను సాధించగలుగుతాను అని ఆలోచన ఉన్నదా? లేకపోతే చూద్దాంలే ఎట్లా ఉంటదో ఏమో అతను ఇట్లా ఉన్నది పరిస్థితి అట్లా డౌన్ లైన్ వింటలేడు. ఓకే. అతని దగ్గర పోతే అను ఫోన్ ఎత్తుతలేడు. మనం పరిస్థితి వైపు నెగెటివ్ దృష్టితోనే చూస్తున్నామా? లేకపోతే పాజిటివ్ వైపు చూస్తున్నామా? అది ఒకసారి మనము గమనించాలి. ఓకే. చూడండి చాలామంది లేదు సార్ మీరు ఇదంతా అంటారు. కానీ చూడండి నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేదు. ఓకే. పరిస్థితి బాలేదు. ఫ్యామిలీలో ఇట్లా ప్రాబ్లమ్ ఉన్నది. ఓకే. లేకపోతే నా ఆరోగ్యం బాలేదు. లేకపోతే నా బాస్ ఇట్లా ఉన్నాడు. లేకపోతే మా భార్యది ఇట్లా పరిస్థితి ఉన్నది. భార్య వినదు. ఓకే. మా ఇంట్లో ఈ పరిస్థితి. మనము మన థాట్ ప్రాసెస్ దేని మీద ఎక్కువ పెడుతున్నాము? దీని మీదనే ఎక్కువ పెడుతున్నాము. దీని మీద ఎక్కువ పెడుతున్నాము. అందు గురించే మన పని గూడా అటువైపే ఉంటది. అండ్ ఒకరోజు మనము అదే సాధిస్తాము. సో, మన డామినెంట్ థాట్ పాజిటివ్ వైపు ఉన్నదా? నెగెటివ్ వైపు? ఓకే. మ్యాన్ ఈస్ ఎ మ్యాగ్నెట్ అన్నాము. దేనికి మ్యాగ్నెట్? మీరు ఏమనుకుంటే అదే మీ వైపు వస్తూ ఉంటది. మీరు పాజిటివ్ అనుకుంటూ ఉంటే పాజిటివ్ అనేటిది మీ వైపు రావడం స్టార్ట్ అయితది. మీ ఆలోచన సరళి నెగెటివ్ వైపు ఇది కాలేదేమో, ఇది డౌట్, ఫ్రస్ట్రేషన్ వైపు ఉంటే అదే మీ వైపు వస్తూ ఉంటది. సో, మీరు మ్యాగ్నెట్ ఉన్నారు. ఒకవేళ మీరు మ్యాగ్నెట్ ఉంటే ఇప్పుడే ఒకసారి మీరు చెక్ చేయాలి. ఓకే. నేను నా వైపు గుంజుతున్నా? ఏం ఆకర్షిస్తున్నా? मैं मेरी ओर क्या खींच रहा हूँ अगर मैं मैग्नेट है तो पॉजिटिव खींच रहा हूँ या नेगेटिव खींच रहा हूँ? मेरे अंदर जो है मैं वो खींचूँगा. मेरा रोज సవేరే से शाम में जो सोच रहा हूँ పొద్దున్నుంచి రాత్రి వరకు ఏవైతే ఆలోచిస్తున్నామో నేను థింకింగ్ చేస్తున్నా అండ్ అదే నా వైపు వస్తూ ఉన్నది. సో, ఏం ఆలోచిస్తున్నా? సిన్సియర్‌లీ, సిన్సియర్‌లీ ఒక్కసారి చెక్ చేయాలి. ఓకే. సో, ఇది మనం ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసేది ఉన్నది. మీరు ఒకవేళ చెక్ చేయలేదనుకో, అది అట్లనే పోతూ ఉంటది. టైం పోతూనే ఉన్నది. చెక్ చేయాలి. నేనేం ఆకర్షిస్తున్నా? పాజిటివ్ ఆకర్షిస్తున్నా? లేకపోతే నెగెటివ్ ఆకర్షిస్తున్నా? ఒకవేళ అది నేను చెక్ చేసుకున్నాననుకో, లైఫ్‌లో అక్కడ మార్చుకుంటే చాలా పెద్ద మార్పు అనేటిది వస్తూ ఉంటది. సో, మనము సెల్ఫ్ లిమిటింగ్ లేకపోతే క్రిటికల్ సిట్యుయేషన్, నెగెటివ్ సిట్యుయేషన్ ఓకే. ఏవైతే నా బాధలున్నాయి, ఏవైతే నా పరిస్థితి ఉన్నది, అదే నేను ఆలోచిస్తున్నానా? లేకపోతే నేను పాజిటివ్ వైపు ఆలోచిస్తున్నానా? అదే మీరు ఆకర్షిస్తారు. సో, సక్సెస్ ఏమున్నది అంటే, మనము ఏవైతే నింపుకున్నామో, ఏవైతే మన వైపు గుంజుతున్నామో, ఏవైతే మన వైపు ఆకర్షిస్తున్నామో అదే ఉన్నది. సో, 2 స్టెప్స్ మనం మర్చిపోవద్దు ఇక్కడ. మనం ఏవైతే రిపీటెడ్‌గా ఆలోచిస్తామో, అది మనకు ఆకర్షణ అనేటిది అక్కడ స్టార్ట్ అయితది. అందు గురించి మనం అంటాము, రోజు పాజిటివ్ యాటిట్యూడ్ మనం రోజు జూమ్ పెడతాము. ఓకే. సీడీ వినండి అని చెప్తాము. ఎందుకు చెప్తాము అంటే, అదే మన వైపు రావాలి. అదే మన లోపల డామినెంట్ థాట్ అదే నిండిపోయి ఉంటుంది. పొద్దున్నుంచి రాత్రి వరకు అదే. మీరు డ్రీమ్స్ రాయండి అని ఎందుకు చెప్తాము అంటే, ఆ డ్రీమ్స్ మనం రోజు చూస్తూ ఉండాలి. वो ड्रीम्स को देखते रहेंगे, वो हमारे अंदर बढ़ते रहेगा. సెకండ్ ఓకే. ఎప్పుడైతే అది మనం వింటాము, చూస్తాము, చదువుతాము, పాజిటివ్ యాటిట్యూడ్ బుక్ చదవండి. అండ్ లిజన్ మోటివేషనల్ ఆడియోస్ అంటాము. మార్నింగ్ మనం ఎందుకు జూమ్ వింటాము అంటే దాని గురించే. ఓకే. యాక్షన్‌కి ఏం సబ్‌స్టిట్యూట్ లేదు. కష్టపడాల్సిందే. పని తప్ప వేరే మన దగ్గర ఏం మార్గం లేదు. కానీ పనితో పాటు మనము ఆహ్, ఆలోచన సరళి పాజిటివ్ అనేటిది మనం పెట్టుకోవాలి. సో, చేంజ్ యువర్ థింకింగ్ అండ్ యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఫస్ట్ మన థింకింగ్ ఒకవేళ మనం మార్చుకుంటే, మన లైఫ్ కూడా మనం మార్చుకోవచ్చు. సో, ఒకే ఒక లాస్ట్ పాయింట్ నేను చెప్తాను. సో, ఈ చాప్టర్‌లో సార్ ఏమంటున్నారంటే, బిలీవ్ చేయండి.
మన లైఫ్ చేంజ్ అయితది. దాని మీద నమ్మకం పెట్టండి. అండ్ ఆల్వేస్ మనము మన డామినెంట్ థాట్ వైపు మన జీవితాన్ని మనం తీసుకుపోతున్నాము. మన జీవితం ఒక కార్ ఉంటే మన ఆలోచన సరళి స్టీరింగ్ ఉన్నది. మనం పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్ వైపు బండి మలుపుతుంది, జీవితం మలుపుతుంది. మనం నెగెటివ్ వైపు ఆలోచన పెట్టుకుంటే మన జీవితం నెగెటివ్ వైపు. మనకు తెలవదు అది. ఎన్నో సార్లు మనకు తెలవకే మనము పాజిటివ్, నెగెటివ్ మర్చిపోయి మనం ఇట్లనే పోతూ ఉంటాము. ఎందుకంటే మన ముందు అయితే అద్దం ఉన్నది. ఆ అద్దం మనకు అదే నెగెటివ్ దుమ్ము చూపెడుతున్నది. అద్దం క్లీన్ చేయాలి. పాజిటివ్ నిండాలి. పాజిటివ్ నింపుకుంటూ పోతే ఖచ్చితంగా మన లైఫ్‌ని మనం మార్చుకుంటే ఒక కొత్త వెలుతురు అనేటిది మన లైఫ్‌లో ఉంటది. సో, ఈ మొత్తం ప్రాసెస్ చేయాలంటే మనం ఏం చేయాలి? పిక్చర్ యువర్ వే టు సక్సెస్. మన సక్సెస్‌కి మనం ఒక పిక్చర్ ఓకే. చూడడం స్టార్ట్ చేయాలి. మనకు ఫస్ట్ ఏం చెప్తారు? డిఫైన్ యువర్ డ్రీమ్ 10 కోర్ స్టెప్స్. చలో మీ డ్రీమ్ ఏమున్నది రాయండి. ఎందుకు అంటున్నాము అంటే, రోజు ఆ డ్రీమ్‌ని మనము చూడాలి. విజన్ బోర్డ్ ఇక్కడ డ్రీమ్స్ రాసేసి ఇక్కడ ఫోటోస్ అతికించాలి. ఇది పిక్చర్స్ మన మైండ్‌లో పిక్చర్ ఉంటది. చిన్నప్పుడు మీకు ఏదైనా భయం ఉన్నదనుకోండి. భయం ఉన్నది అనుకుంటే ఏం గుర్తుకొస్తది? చీకటికి వెళ్ళాలి. చీకట్లో వెళ్ళాలి. ఏం గుర్తు వస్తది? అమ్మ చీకటి. ఒక पिक्चर वस्तदी ఇక్కడ. रात में जाना है, डर लग रहा है. क्या क्या आपको दिमाग में एक पिक्चर दिमाग में आएगा. ओके. टीचर बचपन में खूब मारे थे. वो इधर बैठ गया मूवी. पिक्चर. तो ఏదైనా జీవితంలో మనకు పాజిటివ్ ఆర్ నెగెటివ్ ఏమున్నది అంటే ఓల్డ్ పిక్చర్స్ ఉన్నాయి. మన మైండ్‌లో ఏముంటది? ఇన్నర్ పిక్చర్స్. మన మనస్సు లోపల కొన్ని పిక్చర్స్ ఉన్నాయి. ఫోటోస్ ఉన్నాయి. కొన్ని మూవీస్ ఉన్నాయి. నెగెటివ్ అది. ఆ నెగెటివ్ మూవీ మనకు తెలుసో తెలవకో అదే రన్ అవుతుంది లోపల. అది చైల్డ్‌హుడ్ నుంచి. మన ఇమాజినేషన్ ఊహ నుంచి తయారైందది. ఎందుకు తయారైందో ఏమో! చిన్నప్పుడు అమ్మ ఏం చెప్తది తెలుసా? "నువ్వు తినకపోతే నీకు పులి వచ్చి తినేస్తది. తిను అన్నం తిను. खाना खा ले नहीं तो वो आएगा तेरे को खा लेगा. वो राक्षस आएगा." ऐसा बोलతది. "वो राक्षस का डर लगा के खाना खिलाना." చిన్నప్పుడు అమ్మ ఏం చేస్తదంటే, "ఆ రాక్షసుడు వస్తాడు. తినురా తిను లేకపోతే తినేస్తాడంటే." ఆ భయంతో మనం తింటున్నాం. ఆ భయం ఉండిపోయింది చిన్నప్పటి నుంచి. అది నెగెటివ్ పిక్చర్ అది. నెగెటివ్ మూవీ సినిమా అది. దానికి తీసేయాలి. ఓల్డ్ మూవీని తీసేయాలి. ఓల్డ్ పిక్చర్‌ని క్లీన్ చేయాలి. న్యూ పిక్చర్స్ పెట్టాలి. న్యూ సినిమా పెట్టాలి. అది ఎక్కడ? ఇన్నర్ సినిమా లోపల అది. ఓకే. అది ఎట్లా చేస్తాము అంటే, ఓకే. ఫస్ట్ పాయింట్ మనం రాసుకోవాలి. ఏం కావాలి నాకు? ఏ కార్ కావాలి? ఎంత ఇన్‌కమ్ కావాలి? ఏ ఇల్లు కావాలి? ఓకే. ఏ ఫోన్ కావాలి? అవన్నీ రాసుకోండి. దానికి పిక్చర్స్ తీసుకొని రండి. డ్రీమ్ బుక్ తయారు చేయండి చెప్తాం గదా! పిక్చర్స్ అతికించేసేయండి. రోజు ఆ సినిమా చూస్తే మన 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 పని అనేటిది ఆ డైరెక్షన్‌లోనే మనం పని చేయడం స్టార్ట్ చేస్తాం. ఓకే. సో, యూ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ది పిక్చర్స్ దట్ ఆక్యుపై యువర్ మైండ్. మీ దగ్గర ఏం కంట్రోల్ ఉన్నది? సార్ నా పరిస్థితి నేను మార్చలేను. ఘోరమైన పరిస్థితి ఉన్నది. मैं मेरे सिचुएशन को बदल नहीं सकता, बहुत परेशानी में हूँ. आप सिचुएशन नहीं बदल सकते. आप अपने माइंड के अंदर पिक्चर को बदल सकते. మీరు మీ లోపల ఉన్న పిక్చర్‌ని చేంజ్ చేసుకోవచ్చు. పరిస్థితి ఇట్లా ఉన్నది. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది అంటే పాత పిక్చర్స్ వలన వచ్చింది. ఇప్పుడు కొత్త పిక్చర్స్ పెడితే కొత్త పరిస్థితి వస్తది లోపల. पुराने पिक्चर्स की वजह से आज का ये सिचुएशन आया. अभी नए पिक्चर्स माइंड में डालेंगे, नए फोटोज़ डालेंगे, तो नया रिजल्ट निकल के आएगा. సో, కొత్త ఫోటోస్, కొత్త సినిమా మనము రోజు మన మైండ్‌కి ఇవ్వాలి. అదే డ్రీమ్ బుక్. అదే ఇక్కడ అతికించేయండి అంటారు. బాడీకి రిలాక్స్ చేయండి. విజువలైజ్ చేయండి. దీర్ఘమైన శ్వాసం తీసుకోండి. మీ సక్సెస్ గురించి ఆలోచించండి. యెస్! నేను స్టేజ్ ఎక్కుతున్నా. అందరూ చప్పట్లు కొడుతుండ్రు. నేను ఆ హైయెస్ట్ లెవెల్ సాధించాను. నేను నా డ్రీమ్ కార్ డ్రైవ్ చేస్తున్నా. ఈ పిక్చర్ నిండిపోవాలి లోపల. ఈ మూవీ, ఈ ఫోటోస్ నిండిపోవాలి. నా ఇన్‌కమ్, నా సక్సెస్. ఓకే. సో, నేను ఇంతమందికి ప్లాన్ చెప్తున్నా. ఇంతమందితో నేను పని చేస్తున్నా. నా టీమ్‌లో ఇన్ని లెగ్స్ ఉన్నాయి.
సో విజన్ ద ఆర్ట్ ఆఫ్ సీయింగ్ థింగ్స్ ఇన్విజిబుల్ టు అదర్స్. ఓకే, విజన్ ఏమున్నది అంటే ఇవాళ ఏవైతే వేరే వాళ్ళకు కనిపిస్తలేదు, నేను అది చూడడం స్టార్ట్ చేసిన, అదే విజన్. ఎస్పి బారెల్ సార్ తన యొక్క 18 చాప్టర్ బుక్ లో ఏమన్నారు అంటే, असंभव सी दिखने वाली चीज के बारे में सोचना यही सपना है. డ్రీమ్ అంటే ఏమున్నది అంటే ఇవాళ అసంభవం లాగా అనిపిస్తున్నది కదా, దాన్ని చూడడమే డ్రీమ్ అంటారు. అండ్ ఆ డ్రీమ్ ఎవరికైనా ఫుల్ఫిల్ అవుతుంది. ఎందుకు? ఇవాళ అది లేదు, ఇవాళ అది ఇంపాసిబుల్ గా అనిపిస్తుంది, కానీ నేను అది చూస్తున్నా అని అది నింపుకున్నా నా లోపల. అండ్ దాని గురించి నేను ఆలోచించుకుంటూ ఆ డైరెక్షన్ లోనే పని చేయడం స్టార్ట్ చేసిన, ఒకవేళ ఒక రోజు అది నేను సాధిస్తా. సో ఇవాళ అసంభవం ఉంటుంది, అది సాధించలేనిది అట్లా అనిపించేది, అదే చూడడము, అదే కళ, అదే డ్రీమ్, అది చూడగలగాలి, అదే దానికే విజన్ అంటారు. ఓకే, సో ద కీ ఈస్ టు స్పెండ్ సెవరల్ మినిట్స్ ఈచ్ డే రన్నింగ్ దీస్ న్యూ మూవీస్ ఇన్ యువర్ మైండ్. సో ఇప్పుడు సక్సెస్ కీ ఏమున్నది, సీక్రెట్ ఏమున్నది అంటే, ఈ సక్సెస్ మూవీ, ఈ సినిమా, ఈ ఫోటోస్ కళ్ళు ముడుచుకొని 2-3 సార్లు డే టైం, నైట్ టైం, పొద్దున లేవంగానే, రాత్రి పండుకునే టైంలో అది చూడడం స్టార్ట్ చేయాలి. మన డ్రీమ్, మన పిక్చర్. ఓకే, ఒకవేళ అది మీరు చూడడం స్టార్ట్ చేస్తే కొత్త సినిమా లోపల కొత్త ఫోటో బయట ప్రపంచం కూడా మారిపోతుంది. ఓకే, అది మీకు జాబ్ కావచ్చు, మీ హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ బాగాలేదనుకో, ఆలోచించండి, రిలేషన్షిప్ బాగా అవుతుంది, మంచిగా ఉంటుంది, నేను హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తా, నేను అనుకునేది డబ్బు రావట్లే, లేకపోతే నాకు జాబ్ దొరకాలి, లేకపోతే నాకు ఇంత 5 లక్షల ఇన్కమ్ మనం ఏం అనుకుంటున్నాము ఇవాళ లేదనుకోండి, అది వస్తుంది, అది వచ్చేసింది అని మీరు ఒకవేళ ఆలోచన, ఆ సినిమా, ఆ మెంటల్ ఇమేజెస్ అంటారు దాన్ని, మనసులో ఇమేజెస్. ఓకే, ఇఫ్ యూ క్యాన్ డ్రీమ్ ఇట్, యూ క్యాన్ డూ ఇట్. మీరు ఆ డ్రీమ్ చేయగలిగితే మీరు ఆ పని కూడా చేయగలుగుతారు. ఓకే, సో ఒక ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇక్కడ కూడా ఒక ఎగ్జాంపుల్ ఉన్నది. ఒక వ్యక్తి ఉన్నాడట, అతను వాల్ట్ డిస్నీ అనేటిది, డిస్నీ ల్యాండ్ ఉంటది. డిస్నీ ల్యాండ్ ప్రపంచంలో చాలా పెద్ద, అది థీమ్ పార్క్ అది. సో దాని యొక్క టికెట్ దొరకడం అనేది అదృష్టం ఉంటది. ఆ డిస్నీ ల్యాండ్ టికెట్ సెల్లింగ్ అథారిటీ, ఆ ఏజెన్సీ ఎవరికైతే ఉంటది, వాళ్ళు ఓకే, 1000 కోట్ల ఇన్కమ్ సంపాదిస్తారు. 1000 కోట్ల ఇన్కమ్. ఆ టికెట్ సేల్ చేసి మొత్తం టికెట్ ఏజెన్సీ ఆ వ్యక్తికి రావాలి. సో ఆ వ్యక్తి ఏం చేసిండు అంటే, వాళ్ళ దగ్గర పోయి, సార్ ఆ రాబర్ట్ అనే వ్యక్తి, సార్ నాకు ఆ టికెట్స్ ఏజెన్సీ నాకు ఇచ్చేయండి సార్, ఆ టికెట్ ఏజెన్సీ ఇచ్చేది, పో అని వాళ్ళు తిట్టి పంపించేశారు. నీకు ఏమి ఇస్తాము, ఇంత పెద్ద ఏజెన్సీ. అట్లా అతను వందల సార్లు అతనికి అడగడం స్టార్ట్ చేసిండట. వాళ్ళు వద్దు అంటే కూడా మళ్ళీ పోవాలి. हम एजेंसी नहीं देंगे बोले तो भी वो जाता था, नहीं देंगे वो जाता था, नहीं देंगे जाता था, हर बार जाता था. बोलो सर देते क्या, చెప్పు సార్ ఇస్తారా ఏజెన్సీ, నేను సేల్ చేస్తా, చెప్పు సార్. ఒక్క రోజు ఏమైందంటే, ఒక మేనేజర్ విసుకొచ్చేసి, ఓకే నీకు ఇది కావాలి కదా, ఒక పని చెయ్యి, ఈ స్టేట్ కాదు వేరే స్టేట్ లో అమ్మడానికి నువ్వు రెడీ ఉంటే అక్కడ పో, అక్కడ ఆఫీస్ పెట్టు, ఇక్కడ నుంచి అది 1000 కిలోమీటర్ దూరం ఉన్నది, అక్కడ నువ్వు ఆఫీస్ పెట్టావు అంటే నీకు ఇస్తా అంటే, ఇమ్మీడియట్లీ రేపే వెళ్ళిపోయి, సార్ నేను ఇక్కడ వచ్చేసిన ఆఫీస్ తయారు చేస్తున్నా, ఇస్తారా అని అన్నాడట. చెప్పంగానే అతను పరేషాన్ అయిపోయిండు. అరే 1000 కిలోమీటర్ దూరం పోయి కూడా మళ్ళీ నేను ఏజెన్సీ తీసుకుంటానని చెప్పిండు అని, సరే అని ఇచ్చేసిండు. అండ్ ఇవాళ వాళ్ళ యొక్క టర్నోవర్ ఎంత ఉన్నది తెలుసా? 60,000 కోట్ల టర్నోవర్ ఉన్నది వాళ్ళది. 60,000 క్రోర్స్ టర్నోవర్ ఉన్నది వాళ్ళకి. కానీ ఆ ఒక్క ఏజెన్సీ రావడానికి అతను వందల సార్లు నో విన్నాడు వాళ్ళ దగ్గర. हजारों बार वो नो सुना, और जब उसको यस मिला तो 1000 किलोमीटर दूर जाके नए एरिया में काम करने का मिला, फिर भी वो किया. యెస్ దొరికినప్పుడు కూడా 1000 కిలోమీటర్ దూరం కొత్త జాగాలో పోయి పని చేయండి అంటే చేసిండు. ఇవాళ ఓకే, ఇంత పెద్ద సక్సెస్ ఉన్నది. సో వాట్ ఎవర్ ఇట్ టేక్స్ ఎప్పుడైతే మన లోపల ఉంటది, ఓకే, సో అప్పుడు మనం ఏదైనా సాధించవచ్చు. సో ఇక్కడ పాయింట్ ఏమున్నదంటే, మన మైండ్‌లో ఏవైతే, ఇప్పుడు కొందరు కార్ వెనుక రాసుకుంటారు. ఓకే, కార్ వెనుక ఏం రాస్తారు అంటే,
భగవంతుని ఆశీర్వాదం, లేకపోతే నేను కష్టాల్లో ఉన్నా, అందు గురించి నేను ఈ కష్ట పని చేస్తున్నా, లేకపోతే భగవంతుడా ఏదో సామెతలు రాస్తారు. దాంట్లో కొంచెం నెగెటివ్ ఉంటది. సో, ఆ నెగెటివ్ రాసిన తర్వాత రోజు ఆ కార్ తీసిన టైంకి అదే నెగెటివ్ వింటారు. అదే నెగెటివ్ చూస్తారు. అండ్ అదే జరగడం స్టార్ట్ అయితది. ఎందుకు అంటే రోజు అదే పోతుంది మైండ్ మీద. అండ్ అదే వాళ్ళు అట్రాక్ట్ చేస్తున్నారు. దానికే వాళ్ళు మ్యాగ్నెట్ అయిపోయినారు. సో, ఒకవేళ అది చేంజ్ చేసుకుంటే, నేను కష్టాల్లో ఉన్నాను, నేను అప్పుల్లో ఉన్నాను, లేకపోతే నా ఆరోగ్యం బాలేదు, లేకపోతే మా భార్యాభర్త రిలేషన్ బాలేదు, మా భార్య వినదు, మా పిల్లలు వినరు, కష్టం ఉన్నది, వాతావరణం ఇట్లా ఉన్నది. ఈ మాటలే ఎక్కువ డామినెంట్ ఉంటే, అదే ఎక్కువ మనం అట్రాక్ట్ చేస్తున్నాము. అదే ఎక్కువ మన వైపు వస్తుంది. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? మన సినిమాని, మన ఫోటోస్‌ని, మన ఇన్నర్ ఫోటోస్‌ని చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకోవడానికే డ్రీమ్ బుక్ తయారు చేయండి. మీ డ్రీమ్ లిస్ట్ రాయండి. ఫోటోస్ అతికించండి. రోజు ఆ ఫోటోస్ చూడడం స్టార్ట్ చేయండి. కళ్ళు మూసుకోండి. విజువలైజ్ చేయండి. అదే చూడడం స్టార్ట్ చేయండి. రోజు మార్నింగ్, ఈవినింగ్ ఎన్ని సార్లు చేసుకుంటే అంత బావుంటది. సో, లైట్స్, కెమెరా, యాక్షన్ అని మనం సినిమా తీస్తాం గదా! వాళ్ళు చెప్తారు చూడండి. అది ఇప్పుడు స్టార్ట్ కావాలి. ఎప్పుడైతే లైట్స్, కెమెరా ఆన్ అయితది, మన కెమెరాలో మనం ఏం చూస్తున్నాము, అప్పుడే మన యాక్షన్ అనేటిది క్లియర్ అయితది. సో, డామినెంట్‌గా మనము ఇది చేసుకోవాలి. సో, నెక్స్ట్ లాస్ట్ పాయింట్ నేను చెప్పి ఇవాళ టాక్ ఎండ్ చేస్తాను. సో, మేక్ ఎ కమిట్మెంట్. మీరు ఒకవేళ కమిట్మెంట్ తీసుకుంటే మీరు పర్వతాన్ని గూడా కదిలించొచ్చు. ఓకే. ఇది నేనంటలేను. అలెగ్జాండర్ గ్రాహం బెల్ అన్నారు. మన దగ్గర కూడా బీహార్‌లో ఒక దశరథ్ మాంఝీ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. మొత్తం పర్వతాన్ని అతను కట్ చేసేసి ఒక కొత్త దారి 20 సంవత్సరాలు ఒకే ఒక వ్యక్తి ఆహ్, సుత్తితో అండ్ హ్యామర్‌తో పనిచేసి మొత్తం మార్చేసిండు. అంటే ఒక వ్యక్తి కమిట్మెంట్ తీసుకుంటే, డిసిషన్ తీసుకుంటే, ఓకే. ఇది నేను చేస్తా ఎట్టి పరిస్థితిలో అల్టిమేట్ సక్సెస్‌కి దారి అదే ఉన్నది. ఓకే. విల్లింగ్‌నెస్ టు అచీవ్. ఎట్టి పరిస్థితిలో ఇది సాధించాలి అనే ఒక పట్టుదల కావాలి. సో, వాట్ ఎవర్ ఇట్ టేక్స్ అంటారు. చూడు ఆహ్, సక్సెస్‌కి ఒక 5 స్టెప్స్ ఉన్నదనుకో, నేను ఆ 5 స్టెప్స్ చేయడానికి నేను తయారున్నాను. లేకపోతే సక్సెస్‌కి 100 స్టెప్స్ ఉన్నాయనుకో, ఆ 100 స్టెప్స్ చేయడానికి నేను తయారున్నాను. చేసేస్తా ఖచ్చితంగా. సక్సెస్‌కి 1000 స్టెప్స్ ఉన్నాయనుకో, ఆ 1000 స్టెప్స్ కూడా పూర్తిగా చేయడానికి తయారైతా. ఏదైనా చేయడానికి నేను తయారుంటా. దీనికి అంటారు విల్లింగ్‌నెస్ వాట్ ఎవర్ ఇట్ టేక్స్. ఏదైనా గానివ్వండి, నంబర్‌తో నాకు ఓకే. అది లేదు. దొరుకుతది గదా! నేను చేసేస్తా. సో, పర్సిస్టెన్స్ అంటారు. చేసుకుంటూ పోతా, చేసుకుంటూ పోతా, చేసుకుంటూ పోతా. సో, పర్సిస్టెంట్ యాక్షన్ ఫాలోస్ కమిట్మెంట్. ఎప్పుడైతే మనం పర్సిస్టెంట్ యాక్షన్ తీసుకుంటామో దానికే కమిట్మెంట్ అంటారు. అండ్ ఆ కమిట్మెంట్‌తోనే మీకు అచీవ్‌మెంట్ అనేటిది వస్తది. మీ లోపల ఆ కమిట్మెంట్‌తో ఒక మ్యాజిక్ క్రియేట్ అయితది. ఓకే. ఒక మ్యాజిక్ అంటారు. అందరి లైఫ్‌లో ఒక మ్యాజిక్ వస్తది. ఎప్పుడొస్తది? ఎప్పుడైతే మీరు ఆ కమిట్మెంట్‌తో ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా గాని, ఎంతైనా గాని అది సాధించి తీరుతాను. ఓకే. అప్పుడు మ్యాజిక్ లైఫ్‌లో స్టార్ట్ అయితది. ఆ రిలెంట్‌లెస్ డిటర్మినేషన్ అంటారు. యాక్షన్ అంటిల్ యూ అటెయిన్ ద డిజైర్డ్ రిజల్ట్. సాధించే వరకు వదలను. చేసుకుంటూ పోతా. ఎప్పుడైతే డిసైడ్ అయితది, వేరే ఏ మార్గం లేదు. అన్నీ నేను వదిలేసినా అప్పుడు ఖచ్చితంగా లైఫ్‌లో ఓకే. నెవర్ గివ్ అప్ అంటారు. ఎట్టి పరిస్థితిలో వదలను, క్విట్ చేయను. సో, యూ బికమ్ ఎ చాంపియన్ బై ఫైటింగ్ వన్ మోర్ రౌండ్. ఓకే. మీరు చాంపియన్ ఎప్పుడైతారు అంటే, ఇంకొక ఆట ఆడితేనే మీరు చాంపియన్ అయితారు. ఇంకొక గేమ్ ఆడితేనే అక్కడ మీకు ఏదో ఛాన్స్ దొరుకుతది. మీరు అక్కడ సిక్సర్ కొడతారా, సెంచరీ కొడతారా, లేకపోతే ఆ ఆటలో విన్ అయితారు. చాంపియన్ కావడానికి ఇంకొక ఆట ఆడాల్సిందే. నేను ఆడను అని అంటే చాంపియన్ కాలేరు. ఓకే. సో, వన్ పర్సన్ విత్ ఎ కమిట్మెంట్ ఈస్ వర్త్ మోర్ థాన్ 100 పీపుల్ హూ హావ్ ఓన్లీ డిజైర్. నేను చేయాలనే అనుకున్నా. కానీ అనుకున్న వాళ్ళు 100 మంది అండ్ సాధిస్తాను కమిట్మెంట్ ఉన్నవాళ్ళు ఒక్క వ్యక్తి చాలు. కమిట్మెంట్‌తో ఉన్న ఒక్క వ్యక్తి వందల మందితో ఇష్టమైన లేకపోతే నేను గూడా చేయాలని అనుకుంటున్న వాళ్ళ వందల కన్నా ఒక వ్యక్తి చాలు మనకు.
ఓకే. వందల వ్యక్తులు అవసరం లేదు. ఇది కావాలి అని అనుకున్న వాళ్ళు పనికిరారు. కానీ చేసి కమిట్మెంట్ చూపెడుతున్న వాళ్ళు ఒక్క వ్యక్తి చాలు మనకు. అనుకునేది ఎప్పుడైనా మనం సాధించొచ్చు. సో విక్టరీ ఓకే. సక్సెస్ ఎవరికి వస్తది? ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన దగ్గర. ఎన్నో. మన బిజినెస్‌లో గూడా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో నౌ ఇట్స్ ఎ టైమ్ టు మేక్ కమిట్మెంట్. ఓకే. మన దగ్గర ఎన్నో ఏం లేకపోతే గూడా సాధించిన వాళ్ళున్నారు. చాలా మందికి కాళ్ళు లేవు, చేతులు లేవు. ఇవాళ గూడా వాళ్ళు సాధించిన వాళ్ళున్నారు. ఓకే. మన దగ్గర ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఉన్నది. ఒక్కొక్క డీయూసీడీ అయినారు. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండే, ఇవాళ ఎట్లా అయిపోయింది. అరుణిమ చౌదరి అనే ఒక వ్యక్తి ఆమె 2 కాళ్ళు ఆమె ట్రైన్ యాక్సిడెంట్‌లో పోయాయి. 2 కాళ్ళు పోయాయి ఆమెకు. నడవడానికి కూడా కష్టం ఉండే. కానీ ఆమె ట్రైనింగ్ తీసుకొని ఓకే. ఆర్టిఫిషియల్ కాళ్ళు అంటారు. ఓకే. అది నకిలీ రాడ్స్‌తో తయారైన కాళ్ళు తయారు చేసుకొని ఆమె రన్నింగ్ చేయడం స్టార్ట్ చేసి మెడల్ గెలిచింది. దాని తర్వాత నేను ఎవరెస్ట్ పైన ఎక్కడానికి ఆమె శపథం తీసుకున్న. అందరూ ఇది ఇంపాసిబుల్ అన్నారు. కాళ్ళున్న వ్యక్తులే అంత పెద్ద ప్రపంచంలో అతి పెద్ద పర్వతాన్ని ఎక్కలేరు. నీకు కాళ్ళు లేవు అమ్మా. 2 కాళ్ళు లేవు. నువ్వు అమ్మాయి ఉన్నావు. నువ్వు నడవలేవు అంటే, నేను సాధించుతాను అని కమిట్మెంట్‌తో ఆమె ట్రైనింగ్ తీసుకున్నది. ఎన్నో సార్లు ఓడిపోయింది. ఎన్నో సార్లు మధ్యలో నుంచి ఆహ్, జారిపోయి కిందికి వచ్చింది. కానీ చేసుకుంటూ పోతే ఒకరోజు ఆమె మౌంట్ ఎవరెస్ట్ పైన ఎక్కింది. జయించింది. మన భారతదేశం జెండా అక్కడ పెట్టింది. కాళ్ళు లేవు ఆమెకు. ఓకే. సో, ఈ పట్టుదల అనేటిది, ఈ కమిట్మెంట్ అనేటిది మనం తీసుకోవాలి. వందలాది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే. సో, దట్స్ వేర్ కమిట్మెంట్ సెపరేట్స్ ద విన్నర్ ఫ్రమ్ లూజర్. ఒక లూజర్‌కి నేను గూడా వెస్టీజ్ చేసిన. చాలా మందికి చెప్పిన. కానీ ఇప్పుడు చూడండి అయితలేదు. ఒక లూజర్‌కి, ఒక ఓడిపోయిన వ్యక్తికి, ఒక విన్నర్‌కి, ఒక గెలుస్తున్న వ్యక్తికి ఒకే ఒక తేడా ఉన్నది. ఆ తేడానే కమిట్మెంట్. ఆ వ్యక్తి కమిటెడ్ ఉన్నాడు. చేసే వరకు వదలను. సాధించి తీరుతాను. ఎట్టి పరిస్థితిలో సాధిస్తా. ఇది ఒక లూజర్‌కి, ఒక ఫెయిల్ అయితున్న వ్యక్తికి, ఒక గెలుస్తున్న వ్యక్తికి ఇదే తేడా ఉన్నది. వాట్ ఎవర్ ఇట్ టేక్స్ టు అచీవ్ థిస్ గోల్. ఆ ఆ పరిస్థితి నుంచే ఆ వ్యక్తి కమిట్మెంట్ నుంచే నెవర్ గివ్ అప్. వదలను. ఈ భావనతో పని చేయడం స్టార్ట్ చేస్తాడు. అతని లోపల పాజిటివే నిండి ఉంటది. అతనికి కనిపిస్తది పాజిటివే. చిన్నోళ్ళలాగా ఎన్ని సార్లు పడిపోతే గూడా చిన్న పిల్లాడు మళ్ళీ లేస్తాడు. మళ్ళీ నడవడానికి ప్రయత్నం చేస్తాడు. ఓకే. సో, ఈ కమిట్మెంట్ ఉండాలి. అండ్ సగం బుక్ ఉన్నది ఇంకా. సో, అది రేపు మళ్ళీ మనము నెక్స్ట్ క్లాస్‌లో ఇది మనం విందాము. సో, ఒకే ఒక విషయం ఉన్నది. యాటిట్యూడ్ ఈస్ ఎవ్రీథింగ్. మనం ఏం యాటిట్యూడ్‌తో మన జీవితాన్ని మనం నడిపిస్తున్నాము. हम कौन से एटीट्यूड से हमारे जीवन को हम चला रहे, वही इम्पोर्टेंट। एटीट्यूड इज एवरीथिंग इन लाइफ। आज जो भी हमारे पास है, उसकी ज़िम्मेदारी हमारी है, उसको हमें बदलना पड़ेगा। ఇవాళ ఏదైనా నా దగ్గర ఉన్నది అంటే, అది నా జిమ్మేదారీ, నా బాధ్యత. ఇప్పుడు చేంజ్ కావాలి అనుకుంటే కూడా నా బాధ్యత. उसको बदलने की ज़िम्मेदारी भी मेरी है. సో, ఎవ్రీ ప్రాబ్లమ్ హాస్ ఎన్ ఆపర్చునిటీ ఇంటూ ఇట్. మీకు కష్టాలున్నాయి, మీకు ప్రాబ్లమ్ ఉన్నదంటే, అక్కడి నుంచే మీకు ఒక కొత్త ఓకే. ఒక కొత్త దారి ఆ ప్రాబ్లమ్‌లోనే ఉన్నది. కొత్త ఆపర్చునిటీ, కొత్త అవకాశం ప్రాబ్లమ్‌లోనే ఉంటది. ఓకే. ఎవ్రీ అడ్వర్సిటీ క్యారీస్ వితిన్ ద సీడ్ ఆఫ్ అన్ ఈక్వల్ అండ్ గ్రేటర్ బెనిఫిట్ ఇన్ ఇట్. ప్రతి ఒక్క పెద్ద సమస్య, పెద్ద కష్టాలు మీకు ఒక గొప్ప ఓకే. మంచిగా సాధించే ఒక పునాది, బీజం దాని నుంచే వస్తదట. ఓకే. సో, ఇది నెపోలియన్ హిల్ అన్నారు. సో, ఇంకా కొన్ని విషయాలున్నాయి. సో, మనము రేపు మళ్ళీ మనం దీని గురించి విందాము. కానీ ఒకే ఒక మాట ఉన్నది. ఓకే. నో ప్రెషర్, నో డైమండ్స్. ఈ ఒక మాట చెప్పి నేనేం చేస్తా? నో ప్రెషర్, నో డైమండ్. డైమండ్ తెలుసు కదా! వజ్రం. వజ్రం ఎట్లా తయారైతది అంటే మొత్తం బొగ్గు ఉంటది మన భూమి లోపల. ఆ బొగ్గు తవ్వుతూ ఉంటే వేలాది టన్స్ బొగ్గులో ఒక డైమండ్ వస్తది. డైమండ్ ఎట్లా తయారైతది అని సైంటిస్ట్ వింటే, ఆ డైమండ్ ఏం చేస్తుంది అంటే ఆహ్, ఈ భూమి యొక్క భారాన్ని అది భరిస్తుంది. ప్రెషర్.
ఓకే. ఆ ప్రెషర్ భరించి, భరించి, భరించి ఆ బొగ్గు అనేటిది డైమండ్‌లో మారిపోతది. ओके डायमंड कैसे बनता वो भूमि का भार वो प्रेशर वो हजारों साल से वो जो कोयला है उसको बर्दाश्त करके 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 एक दिन वो डायमंड बन जाता है सो वो जो डायमंड बनता है उसके लिए प्रेशर को उसको झेलना पड़ता है ఆ ప్రెషర్ ఎంత భరిస్తే అంత డైమండ్ తయారైతాము. సో, జీవితంలో గూడా కొన్ని ప్రెషర్స్ రావచ్చు. కానీ భరించి అది చేంజ్ చేసుకున్న వ్యక్తియే ఒక సక్సెస్ వజ్రంలాగా, డైమండ్‌లాగా ముందుకు వెళ్తారు. సో, ఇది గ్రేట్ బుక్. మనం లక్కీ ఉన్నాము. ఇట్లాంటివి బుక్ మన లైఫ్‌లో ఉండాలి, చదవాలి, వినాలి. చదవకపోతే ఇట్లాంటివి వినాలి. అందు గురించే ఈ బుక్ రివ్యూ నేను చేస్తున్నా. సో, ఈ యొక్క బుక్‌తో మన జీవితంలో చాలా పెద్ద మార్పు రావాలి. ఇవాళ మనం గూడా మన మన ఈ విండోని చెక్ చేయాలి. ఓకే. ఆప్ సబ్‌కే లియే ఏక్ టాస్క్ అందరి గురించి ఒక టాస్క్ ఇస్తున్నా. మన ఆలోచన సరళి ఎక్కడ పోతుంది? పాజిటివ్ వైపా? నెగెటివ్ వైపా? మన దృష్టి ఏమున్నది? మన మైండ్‌లో ఏ సినిమా నడుస్తున్నది? ఏ ఫోటో ఉన్నది? నెగెటివ్‌దా? డౌట్‌దా? చేయలేనిదా? భయందా? डर है, डाउट है, दृष्टि दुनिया की तरफ क्या है? पॉजिटिव है, खिड़की को साफ करना है. ఈ ఈ మన విండోని మనం సాఫ్ చేసే ఒక బాధ్యత మనది. అది ఆలోచించాలి అండ్ క్లియర్ చేయాలి. సో, థాంక్ యూ. ఇవాల్టి మనము ఈ హాఫ్ ఆఫ్ ది బుక్ కంప్లీట్ చేశాము. మళ్ళీ 4, 5 డేస్ తర్వాత మళ్ళీ హాఫ్ ఆఫ్ ది బుక్ మనం కంప్లీట్ చేద్దాము. సో, ఇట్స్ ఎ వెరీ గ్రేట్ బుక్. యాటిట్యూడ్ ఈస్ ఎవ్రీథింగ్. చేంజ్ యువర్ యాటిట్యూడ్ అండ్ చేంజ్ యువర్ లైఫ్. జెఫ్ కెల్లర్ ఆథర్ పేరున్నది. అతని లైఫ్ మార్చుకున్నారు. సో, మనం గూడా మన లైఫ్‌ని ఇట్లా మనం మార్చుకోవచ్చు. So thank you and back to Suresh. Thank you very much.